నమస్తే, నేను సిరి. సుప్రీంకోర్టు అయితే జగన్ కేసుల విషయంలో అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టయితే మనం వార్తలు అయితే వచ్చాయి. సో ఇందులో ఏమేమి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, సో ఎలాంటి చేంజెస్ అయితే రాబోతున్నాయి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్ గారి కేసులు మనకు తెలుసు ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అనేది. అయితే ఇప్పటి వరకు కూడా తను బెయిల్ మీదనే ఉన్నారు. ఆ కేసులు ఇంకా విచారణకి కొన్నిసార్లు విచారణ అంటున్నారు, లేదంటున్నారు. తను విచారణకి అయితే హాజరు కూడా కాలేదు చాలాసార్లు. సో ఇప్పుడైతే రోజువారీ విచారణ మొదలవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ అట్లనే సుప్రీంకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటారు సార్? అంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నదే. ఆల్మోస్ట్ ఆయన 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కాకపోతే రీసెంట్గా మన డిప్యూటీ స్పీకర్ అదే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ ఒక పిటిషన్ వేశారు. ఆయన బెయిల్ని రద్దు చేయాలని, త్వరితగతిన కేసు పరిశీలించాలి. అండ్ మోర్ ఓవర్ తెలంగాణలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి కేసు నడుస్తుందో అది వేరే పక్క హైకోర్టుకు మార్చితే బాగుంటుంది అన్నట్టుగా. అంటే ఇక్కడ అంశంలో చిన్న పొరపాట్లు అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు మహా అయితే 2-2.5 సంవత్సరాలకు మించి ఉండరు ఎక్కడ కూడా న్యాయమూర్తులు, అంటే జడ్జిలు, మేజిస్ట్రేట్లు. వాళ్ళు ఎందుకు ఉండరు అంటే, ఒక దగ్గర ఒక కోర్టు కానీ ఒక కొన్ని పరిసరాలకు కానీ అలవాటు పడితే వాళ్ళకు తెలియకుండానే ఆ ప్రాంతం మీద కానీ, ఆ ప్రాంతంలో పరిచయమైన వ్యక్తుల మీద కానీ, వ్యవస్థల మీద కానీ తెలియకుండా ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడినప్పుడు, జడ్జెస్కి కూడా తెలియకుండా ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఏర్పడితే తీర్పుల్లో ఏమైనా తేడాలు వస్తాయనే ఉద్దేశంతో ఇట్లా మారుస్తూ ఉంటారని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్పారు. మేబీ నాకు చెప్పిన లాజిక్ కరెక్ట్ అనిపించింది. అంటే అంతే కదా, ఇప్పుడు న్యాయమూర్తి అనేవాడు ఆయన దృష్టిలో కట్టుకున్న పెళ్ళమైనా ఏ బయట మహిళని ఎవరైనా ఒకేలాగా ట్రీట్ చేయాలనేది న్యాయ నిపుణులు చెప్పే మాట. సో అందుకు ఎప్పటికప్పుడు మారుస్తున్న నేపథ్యంలో ఇక్కడ దాన్ని కొంతమంది ఆ పాయింట్ని లొసుగులుగా తీసుకొని మెల్లగా డ్రాగ్ చేసి, సార్ మేము నాకు వాయిదా ఇప్పించండి, నెక్స్ట్ నేను దీనికి సంబంధించి వివరణిస్తాను, ఒక్క వాయిదా ఇప్పించండి, నేను మా ఓడికి తెప్పిస్తాను, ఇంకొక వాయిదా ఇప్పించండి, మా ఓడు పిల్లల కోసం లండన్ వెళ్ళాడు, ఇలా ఏదో ఒకటి కొన్ని చెప్తే సెంటిమెంట్గా. అంటే న్యాయమూర్తులు న్యాయాల్లో కూడా చట్టాల్లో కూడా కొన్ని పాయింట్లు ఏంటంటే, ఒక దుర్మార్గుడు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక మంచివాడికి శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్లో ఎప్పుడు నడుస్తుంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేసి సర్లే అని అవకాశం ఇస్తారు. ఒక 4-5 వాయిదాల వరకు ఇస్తుంటారు ఒకే అంశం మీద. సో అలా ఇచ్చినప్పుడు దాన్ని వాడుకొని మళ్ళీ అలా డ్రాగ్ చేసి, సరే ఒక కొలిక్కి వచ్చింది దాని మీద తీర్పుని ఇద్దాము అనుకునే టైంకి ఆ 2 ఏళ్ళలో ఆయన న్యాయమూర్తి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం తర్వాత మళ్ళీ ఇంకో ఆయన వస్తాడు. ఆయనకి మళ్ళీ మొదటి నుంచి కేసు అంతా స్టడీ చేయాలిగా. ఏంటి, ఎందుకు, ఎవరు పెట్టారు, సిబిఐ వాళ్ళు ఏం పెట్టారు, ఈడీ వాళ్ళు ఏం పెట్టారు, ప్రభుత్వం తరపున ఏం పెట్టారు, ఆ వ్యక్తి నుంచి ఏమొచ్చింది, ఎవరిది కరెక్టు, ఎవరిది రాంగు, ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు, ఏంటి, ఇవన్నీ మళ్ళీ పరిశీలించేసరికి మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, మళ్ళీ ఇంకోటి మారిపోవడం. అలాగా డిశ్చార్జ్ కేసెస్ అంటారు ఇవి. కొన్ని అయితే తీర్పు వెలువరించే టైంకి కూడా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన సందర్భంలో ఇంకా మరి ఆప్షన్ లేదు. అంటే మరి ఎందుకు అది మార్చట్లేదో నాకు తెలియదు. ఇప్పుడు అంత స్టడీ చేసి ఆయన తీర్పు ఇచ్చే టైంకి ఆయనైనా లెటర్ పెట్టుకోవచ్చు కదా సుపీరియర్గా, సుప్రీంకోర్టు న్యాయమూర్తికో లేదా హైకోర్టు న్యాయమూర్తికో, అయ్యా నేను ఇంకా ఈ కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించాను, ఇంకా తీర్పు ఇవ్వబోతున్నాను, దీని మీద ఒక్కసారిగా నాకు ఒక వారం గడువో 2 రోజులు గడువు ఇప్పించండి, తీర్పు ఇచ్చాక వెళ్తాను అని చెప్పడము, లేదా ఈ కేసు అన్ని నెక్స్ట్ వచ్చే వారికి హ్యాండ్ ఓవర్ చేసే ఆప్షన్ జనరల్గా కంపెనీస్లో అయితే ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ లేవు. ఇప్పుడు షిఫ్ట్ రిలీవ్ అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేవాడికి ఆ రిలీవింగ్ అప్ చెప్పాలి. నేను ఇక్కడ వరకు ఈ వర్క్ చేశాను, ప్రొడక్షన్ చేశాను, ఇక్కడ వరకు ఈ అనాలిసిస్ చేశాను, లేదా ఇక్కడ వరకు ఈ పని చేశాను, అదే మీడియా భాషలో చెప్పండి, ఎడిటింగ్ ఎంతవరకు అయ్యింది, మిగతా ఎడిటింగ్ నువ్వు చేయాలి, నెక్స్ట్ షిఫ్ట్ అవడం ఏదో షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది కదా. సో అలా లేకుండా ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు కూడా మిగతా అధికారులకు కూడా ఇక్కడ నీ పెండింగ్ కేసులు ఉన్నాయి, ఈ కేసులు నువ్వు చూసుకోవాలంటే చెప్తారు ఆఫీసర్స్కి. మరి ఇక్కడ ఆప్షన్ ఉందో లేదో మనకు తెలియదు. పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థ మీద అంత పట్టు లేదు మనకి. సో అలాంటి ఆ వార్తలు అటు కొంతమంది నిపుణులు చెప్పిన సలహాల మేరకు మాట్లాడిందే తప్ప, సో ఇక్కడ అలా మారే టైంకి న్యాయమూర్తి గారు మారిపోవడం, మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టనట్టు, జనరల్గా ఈయన కూడా రెడ్డి గారే కాబట్టి సామెత తగ్గట్టుగా సెట్ అయింది ఇక్కడ. అయితే మొన్న రీసెంట్గా RRR గారు కేసిన దానికి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, బాబు మీరు చెప్పిన దానికి బెయిల్ రద్దు చేయడాలు అవి ఉండవు, ఆల్రెడీ కేసు హైకోర్టులో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ
దానికి నేను వేరేగా చేయలేము. అండ్ మోర్ ఓవర్ ప్రజాప్రతినిధుల కేసుకు సంబంధించి ఏ రోజుకు ఆ రోజు ప్రజాప్రతినిధులకు సంబంధించింది ఏ వచ్చినా కూడా ఏ రోజుకు ఆ రోజు త్వరితగతిన రిప్లై ఇచ్చేసేలాగా లేదంటే తీర్పు ఇచ్చేసేలాగా మేము ఆల్రెడీ గతంలో పాస్ చేశాం కాబట్టి దాన్ని అనుసరించండి, కావాలంటే దానికి సంబంధించి మీరు పిటిషన్ పెట్టుకోండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. సో ప్రజాప్రతినిధులకు ఎందుకు ఆ వెసులుబాటు కల్పిస్తున్నారంటే ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు వాళ్ళందరూ. సో ప్రజల కోసం, సేవ కోసం, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాల కోసం వాళ్ళందరూ సిద్ధంగా ఉండాలి కాబట్టి అటువంటి వాళ్ళు తప్పు చేస్తే లోపలికి వెళ్ళాలి లేదా బయటకు వచ్చేయాలి. న్యూట్రల్గా ఇలా సాగడం వల్ల అల్టిమేట్గా వ్యవస్థకి నష్టమే, ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా తీర్పు ఇచ్చేలాగా, ఇమీడియట్గా దాని మీద సొల్యూషన్ చూపించేలాగా ఒక తీర్పు అయితే వెలువరించింది గతంలో సుప్రీంకోర్టు. సో దాన్ని ఇప్పుడు ఈయన కానీ అనువర్తింపజేస్తే ఇప్పుడు ఏదైతే ఈయన 13 ఏళ్ళుగా ఉన్నారో, ఏదైతే బెయిల్ మీద మరలా ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు నడుస్తున్నా ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. ఆయన మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎప్పుడు జరుగుతుందో ఏంటో తెలియదు. సో ఒకవేళ ప్రజాప్రతినిధులు తీర్పులు డిలే చేయకుండా చేయాలనంటే ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులన్నిటి కూడా ఒక్కొక్కటిగా ఇమీడియట్గా తీర్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మధ్యలో సిబిఐ వాళ్ళు అడిగారు కదా సార్, అంటే ఒక జడ్జిని కంపల్సరీ ఈ కేసు మీద ఒక జడ్జిని పెడితే బాగుంటుంది, ఎందుకంటే మేము ప్రతిసారి వచ్చిన ట్రాన్స్ఫర్ అవ్వడం, మళ్ళీ వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం, మళ్ళీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇట్లా కాలయాపన జరుగుతూనే ఉంది. సో మాకు అట్లాంటి వెసులుబాటు ఇవ్వమంటే దానికి ఇంతవరకు రిప్లై రాలే అంటారు. దానికి వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు, లెటర్ పెట్టుకున్నారు. బట్ దాన్ని సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు కూడా ఫస్ట్ స్టేట్లో ఉంటుంది. ఏదైతే సిబిఐ, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థలు అన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా అందులో భాగంగా ఉంటాయి. ఫస్ట్ స్టేటు మొత్తం న్యాయ వ్యవస్థ, సెకండ్ స్టేటు లెజిస్లేటివ్ అంటే పరిపాలనా విభాగం, అట్లా ఫోర్త్ స్టేట్ మన మీడియా చెప్పుకుంటాం. సో ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళకి జస్ట్ అభ్యర్థన చేయగలరు కానీ మాకు దీని మీద త్వరితగతిన చెప్పండి అని చెప్పడానికి ఏం లేదు కదా. సో అలాంటి సందర్భంలో వాళ్ళు చెప్పడం అయితే చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇలాగే రఘురామకృష్ణరాజు గారు కానీ పురంధరేశ్వరి గారు కేంద్రానికి ఒక లేఖ రాసినప్పుడు కానీ ఇక్కడ నుంచి పక్కకి మద్రాసు హైకోర్టుకో లేదంటే కర్ణాటక హైకోర్టుకో తరలిస్తే బాగుంటుంది అన్నట్టు కూడా మాట్లాడారు. కానీ దాని మీద అయితే ఇంకా ఎటువంటి నిర్ణయం రాలేదు, నేను విన్నాను ఆ వార్త. సో అట్లా అయినా కొంచెం బాగుంటుంది. డెడికేటెడ్గా ఏ పర్టికులర్ కేసు ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ ఉన్నాయో ఆ పర్టికులర్ కేసెస్కి ఒకరికి డెడికేట్గా పెట్టి దాని మీద తీర్పు డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఆయన్నే ఉంచేలా చూస్తే బాగుంటుంది. కానీ ఒకవేళ వాళ్ళు కూడా లొంగిపోతే, వాళ్ళు కూడా వీళ్ళు ఏదైనా చేస్తే, ఈ మధ్యకాలంలో ఆ వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా, జడ్జిలు కూడా అమ్ముడుపోతున్నారు అంటున్నారు కొంతమంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థ మీద కూడా ఆయన డౌట్ రైజ్ చేశాడు, సుప్రీంకోర్టు వ్యవస్థల మీద కూడా. సో అలాంటి విమర్శలకి తావివ్వకూడదని వాళ్ళు కంటిన్యూస్గా లేదా డెడికేటెడ్గా ఒకరు పెట్టకపోవడానికి కారణం అయి ఉండొచ్చు. బట్ చూద్దాం, ప్రజాప్రతినిధులకి ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 6 నెలల లోపల క్లియర్ చేస్తారుగా. అలా జరిగితే మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆయనే నిందితుడని నేరారోపణ నిజం అవుతుందో మరలా ఇంకా డ్రాగన్ అవుతుందో చెప్పలేము. చూడాలంటే చూడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.